ఏంటది? తడిపట్టు పెడుతున్నావా? ఎందుకు మా అమ్మకి ఫీవర్ వచ్చిందా? అయ్యో, వెరీ గుడ్. ఎవరు బాగా చూసుకోపని నీ కొడుకు మొత్తం బాగా చూసుకుంటాను. నేను పెద్ద కొడుకు. నిలిచింది వాస్తవమా? చిట్టుదండ్రులు వస్తావా నా దగ్గరికి? వద్దమ్మా, ఫీవర్ వచ్చింది. వద్దమ్మా. క్యూటీలు క్యూటీలు, చిన్న చిన్న క్యూటీలు. మా వాడికి దోమలు బాగా కుట్టాయి. అంటే మస్కిటో నెట్ వేసినా కూడా నైట్ పడుకునేటప్పుడు దొబ్బేసుకొని పడుకుంటున్నాడు. ఎక్కడికి రా చెట్టు తండ్రి, ఎక్కడికి? మనము ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ పూసుకుందాం, ఓకేనా? వెయిట్ వచ్చేసి లవ్ ల్యాబ్ న్యాచురల్స్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అనమాట. సో ఇది దోమలు కుట్టిన తర్వాత అయినా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కుట్టిన తర్వాత వాళ్ళకి రెడ్నెస్, మా వాడికి ఇక్కడ చూడండి తల మీదే కుట్టింది ఇక్కడే. సో అట్లా ఏవైనా చిన్న చిన్న ర్యాషెస్ ఏమైనా వచ్చినా కూడా సో అక్కడ మనం ఇది అప్లై చేస్తే సో వాళ్ళకి మంచి సూతింగ్గా ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఇందులో టర్మరిక్ ఉంది, అలాగే మెంథాల్ పుదీనా ఉంది కాబట్టి. సో పిల్లలకి మనం ఏదైనా దెబ్బ తగిలినా కూడా టర్మరిక్ అప్లై చేస్తూ ఉంటాం, పసుపు అప్లై చేస్తూ ఉంటాం కదా. సో అది పసుపు చాలా మంచిది. ఇలా ఉంటుంది. ఇట్లా కొంచెం అప్లై. ఓకే తగ్గిపోతుంది. ఓకే, ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, ఎలాంటి ఫ్రేగ్రెన్స్లో ఉండవు. చాలా తక్కువ తీసుకొని అప్లై చేయాలి. బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ స్కిన్కి ఇది యూస్ చేయడం చాలా సేఫ్ అండ్ ఇట్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. అండ్ ఇట్స్ వెరీ న్యాచురల్. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ అలాంటివి ఏమీ లేవు కదా. కొద్దిగా అప్లై చేసుకుంటే చాలు. లవ్ ల్యాబ్ న్యాచురల్స్ ఆయుర్వేదిక్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అనమాట. ఇందులో యాంటీసెప్టిక్ అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్. అండ్ ఇది పిల్లల నుంచి దూరంగా పెట్టండి. సో ఎలాంటి వూండ్స్ కానీ ఏమైనా క్రాక్స్ అట్లా ఉన్నా సో అట్లాంటి ప్లేస్లలో అప్లై చేయకూడదు. ఐస్ దగ్గర అసలు అప్లై చేయకూడదు. సో పిల్లలకి దూరంగా ఉంటే మంచిది. మీరు కూడా లవ్ ల్యాబ్ న్యాచురల్స్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ తీసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ గైస్. సో మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. సో చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్ పిల్లలకి యూస్ చేయడంలో. అయితే నేను మున్నుకు కాకుండా జున్నుకి కూడా యూస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు కన్నమ్మ నువ్వు? చిన్న బేట ఏం చేస్తున్నావు? ఏంటది? తడిపట్టు పెడుతున్నావా? ఎందుకు మా అమ్మకి ఫీవర్ వచ్చిందా? అయ్యో, వెరీ గుడ్. నిలిచింది వాస్తవమా? చూడు ఫీవర్ తగ్గిపోయిందా? చూడు మమ్మకి తగ్గిపోయినా ఉందా? చూడు ఫీవర్ తగ్గిందా? చూడు ఇలా పెట్టి తగ్గిపోతుందా? తడిపడి పెట్టి తగ్గిపోతుందా? చిన్ను గలీజ్ వచ్చిందా? ఫీవర్ ఎక్కువ ఉంది కదా, అందుకే గలీజ్ వచ్చింది నాకు. గలీజ్ అయిపోయింది. అయ్యో, కొంచెం పడుకుంటే తగ్గిపోతుంది నాకు. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? 3 minutes తర్వాత. ఓకే, ఎవరు బాగా చూసుకోపని నీ కొడుకు మొత్తం బాగా చూసుకుంటాను. నేను పెద్ద కొడుకు. నా పెద్ద కొడుకు పాపం వాడి కింద బోర్ కొడుతుందంటాను. పాపం మమ్మ కావాలంటే మమ్మ బజ్జింది ఫీవర్ వచ్చిందిరా అంటే ఫోన్ చేశాడు. ఫస్ట్ ఫోన్ చేసి మమ్మ కిందికి రామమ్మ ఆడుకున్నాను, నాకు ఫీవర్ ఉంది, నువ్వే రా పైకి అంటే ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసి కళ్ళు మండుతున్నాయా అమ్మ అని అడిగాడు. అవును పెట్టా అంటే మళ్ళీ అమ్మని వాటర్ అడిగి క్లాత్ అడిగి వాడు తీసుకొచ్చి ఇంత చేస్తున్నాడు. అది వాడు ఎదిగిపోయాడు అనిపిస్తుందిరా. నీకు తగ్గిపోయాడు ఫీవర్ ఇంకా అంటే హ్యాపీ అనిపిస్తుంది టేక్ కేర్ చేస్తుంటే. ఇంత సిక్ అవ్వడం ఫస్ట్ టైం కదా. ఎంత ఫీవర్ ఉన్నా నేను పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. మళ్ళీ నాకు వచ్చింది మళ్ళీ పిల్లలకు వస్తుందని దూరంగా ఉండడం. నా కోసం
జ్యూస్ తెచ్చావా? వావ్, ఎవరు చేశారు? పాపా పప్ప చేశాడా? మరి నీకు జ్యూస్ లేదు నాకు బెరుంది. ఎలా ఉంది జ్యూస్? ఏం జ్యూస్? బ్లూబెర్రీస్ యాపిల్ నీకు ఇష్టం లేదు? యాపిల్ లేదు. యాపిల్ పెట్టాను నేను ఆర్డర్. పెట్టలే, ఉంది ఇంట్లో. నువ్వేం తింటావు పెట్టా? నువ్వు వాటర్ మిలన్ జ్యూస్ తిను. వాటర్ మిలన్. యా ఓకే, ఐ విల్ డు వాటర్ మిలన్ జ్యూస్. ఓకే, వాటర్ మిలన్ జ్యూస్ తాగుతావా? తింటావా తాగుతావా? తాగుతా. తాగుతావా? సరే, ఓకే. హౌ యూ ఫీలింగ్ నౌ? బెటర్? నాట్ బెటర్. ఎక్కడ పడుకొని వస్తున్నాడు వీడు? నన్ను వదిలి వెళ్ళట్లేదు, ఆడుతూనే ఉన్నాడు. అలా చేయొచ్చు జును, మమ్మ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను. నన్ను డిస్టర్బెన్స్ కంటే పాపం వాడికి ఏం తోచట్లేదు. అరే ఆ జుట్టే కదరా మంచిగా పట్టుకొని పడుకుంటావు, ఇప్పుడు ఇటు ఇటు అంటున్నావు. ఏమిందన్నా? గట్టి దువ్వాలి. ఇట్లా మంచిగా దువ్వాలి. క్లిప్ పెట్టేసుకున్నా నేను. ఇంకా క్లిప్ పెట్టే, దువ్వద్దు కానీ క్లిప్ పెట్టేసి. ఐరనింగ్ చేస్తున్నా. ఐరనింగ్ కాదన్నా, కోమ్ చేయాలి. చిక్కుపడుతుంది అంటారు, ఒకసారి దువ్వు వాడికి. మమ్మ కంటే ఒకసారి పెట్టు, మమ్మకు. నువ్వు క్లిప్ పెట్టు, నువ్వు క్లిప్ పెట్టు జును, నువ్వు క్లిప్ పెట్టు. ఎలా ప్రెస్ చేయాలి క్లిప్ని? అలా ప్రెస్ చేయాలి. ఆగా మమ్మ హెయిర్ ఇస్తారు వెయిట్. వాడు ఎప్పుడు పెట్టాలని చూస్తుంది క్లిప్. ఓకే, పెడతావా? పెట్టేసే. పెట్టావా? పెట్టాడు, కింద పెట్టాడు. థ్యాంక్ యూ బెట్టా. వాడు మా అమ్మ కాకలేస్తుందో అని ముట్టుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా నాకు ఆకలిస్తుందా? అబ్బో, చిన్నోడు కూడా వచ్చాడా? అమ్మ కాకలేసిన వీడికి అర్థం అయిపోయింది. వాటర్ ఉంది. వాటర్ కొడుతుడు, వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అన్నము వాటర్ బాటిల్ నేనే తీసుకెళ్తా అంటాడు. ఇది 2 కాలుతుంటే మంచిగా ఇవ్వలేను. నా కోసం అంటే నాకు ఆకలిస్తుందా, ఏం కావాలి అన్నీ ఇగో వీడు చూసుకుంటున్నాడు. మమ్మకి ఇంకా రాలేదా, తడిబట్టు పెట్టేసి వస్తా అంటాను. ఇంకా వచ్చాడు, ఇంకా ఫీవర్ తగ్గలేదా అంటే తగ్గలేదు అన్న. పెట్టుకోమమ్మా నేను పడుకుంటాను. అదే చెప్పాను, డిస్టర్బ్ చేయకు, నిద్రపోతా అంటే లేపకు అని చెప్పా. డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, నా పక్కనే ఉంటున్నాడు వాడు. తినిపిస్తావా? నేను తినిపిస్తా, నువ్వు కూర్చో. నువ్వు తిన్నావా? రసం పెరుగన్నం తిన్నాడు. పెరుగన్నం తిన్నా. నేను తినిపిస్తే తింటావు మరి? నీ కోసం. ఇది నా కోసమా? సరే. చిట్టి తండ్రిలు వస్తావా నా దగ్గరికి? వద్దమ్మా, ఫీవర్ వచ్చింది, వద్దమ్మా. ఫీవర్ ఉంది, జలుబు ఉంది, నీకు వస్తే అంతే ఇంకా. వాడు పాపం, నువ్వు తమ్ముడిని కూడా చూసుకోవాలి. వచ్చాడు, ఎంత మెల్లగా తీసాడు అనుకుంటాను డోరు. మెల్లగా తీసి నాకు భయం వేస్తుంది, బయటికి రా అంటున్నాడు. పెద్ద కొడుకు పెద్దోడు అయిపోయాడు. నా కోసమేనా? సరే, థ్యాంక్ యూ బెటా. బాయ్ బుల్లు. మమ్మ వాటర్ ఇక్కడే ఉండు. అన్నయ్య వస్తాడు, అన్నయ్య వస్తాడు. అన్నయ్య మనం కిందకి ఆడుకున్నాం. నువ్వు తమ్ముడితో ఆడుకోపో, ఓకేనా? నేను కౌంట్ చేస్తాను, అందులో తినాలి. ఎన్ని లోపల తినాలి? 4 అంట, 5 కౌంట్ చేస్తావు, 5 లోపల నేను తినేయాలా? నేను తింటేనే వెళ్తావా కిందికి? నేను తినకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాటర్ ఉన్నాయి, రసం ఉంది, తింటాను, ఓకేనా? మమ్మ ఆమ్లెట్ కావాలి అనుకో. ఆమ్లెట్ ఇది తింటే నాకు ఆమ్లెట్ ఇస్తావా? ఓ, ఎవరు వేస్తారు ఆమ్లెట్? నేనే కదా. నువ్వు కల్పిస్తావా? అబ్బో, చేస్తే తిని పెట్టడం రాదుగా, నువ్వు నాకు చేసి పెడతావా? వేడిగా తినమంటారు. తప్ప ఉందా? ఏం తెలియట్లేదు, టేస్ట్ అంతా టేస్ట్ తెలియట్లేదు. అందుకే వాడు ఆమ్లెట్ ఇస్తా అన్నా. ఏం టేస్ట్ తెలుసు, జ్యూస్ ఒకటి తెలుస్తుంది. పాపను
కట్టు ఇక్కడ బ్యాక్ సైడ్ పెయిన్ అన్నావు కదా. అవును బేట నైట్ టైం పెయిన్ ఉంది కదా, నడుము నొప్పి అని చెప్పాను. నువ్వు కూర్చున్నావు కదా, తగ్గిపోయింది. నైట్ పెయిన్ వస్తే పాపం వాడు కూర్చొని పెయిన్ తగ్గేంత వరకు హెల్ప్ చేశాడు. ఎంత పెట్టాం చిన్నకి ఫోన్ చూస్తున్నా. అది తినేటప్పుడు ఫోన్ చూస్తున్నాను, తినాలి కదా. చిట్టు తండ్రి కిందికి వెళ్ళి ఆడుకోవచ్చు కదరా. ఇక్కడే ఆడుకుంటాను. బోర్ కొడుతుందా నీకు? మమ్మ లేకపోతే బోర్ కొడుతుందా? పడతావు బిడ్డ, పడతావు. ఏంట్రా నీకు ఏమైందిరా? మా వాడికి బోర్ కొడుతుంది, నేను ఆడుకోవట్లేదు కదా వాడితో. 10 అంటే విన్నరా? ఇంకా 10 లెక్క పెట్టు. 1 2 3 4 చేయకు. జిన్ను నేను ఫినిష్ చేసా. నాకు తర్వాత ఫోటో తీయి. నేను ఫినిష్ చేసేసాను. నేను గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్లా. నేను ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. గలీష్ కరీనా గుడ్ బాయ్. గలీష్ ఇస్ గుడ్ బాయ్. గలీజ్గా తిన్నానా నేను? గలీష్ గుడ్ బాయ్. గుడ్ గర్ల్ నేను. ఐఎమ్ ఏ గుడ్ గర్ల్.